నేనెంతో ఇష్టంగా తినేటువంటి చికెన్ దమ్ బిర్యానీని మా అన్న అంతే ఇష్టంగా చేస్తానన్నాడు ఫ్రెండ్స్. అందులో భాగంగా మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుని ముందుగా బాండీలు పెట్టి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, బిర్యానీ ఆకు, మసాలా దినుసులన్నీ వేసి బాగా వేయించుకున్నాడు ఫ్రెండ్స్. అలాగే దంపి పెట్టుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేస్తున్నాడు ఫ్రెండ్స్. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాడు. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర శుభ్రం చేసి వేసుకున్నాడు మిత్రులారా. అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే పెరుగు, దాంతోపాటు స్పెషల్గా తయారు చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా, ఒక నిమ్మకాయ రసం, అలాగే శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ ముక్కలన్నీ వేసి బాగా ఉడికించుకున్నాడు ఫ్రెండ్స్. దాంతోపాటు ముందుగా కడిగి శుభ్రం చేసి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా వేసి అలా ఇలా తిప్పి 10 నిమిషాలు అయితే దమ్ము పెట్టాడు ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత చూస్తే చికెను ముక్కలు అలాగే రైస్ అంతా బాగా ఉడికింది. మా పిల్లలకైతే పెట్టాము, పిల్లలు తిని సూపర్ ఉన్నదని చెప్పారు.